తాజా సమాచారం చూస్తున్నాం. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది. ట్రాక్ మార్చే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. 2 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పలువురికి గాయాలైనట్లు కూడా సమాచారం. విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. లోకో పైలట్ అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పింది. ట్రాక్ మార్చే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇక 2 బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుండి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చందు, ఇక్కడ విశాఖ రాయగడ ప్యాసింజర్ అంటే కొత్తవలస సమీపంలోని రైలు ప్రమాదం అయితే జరిగింది. అయితే ఎటువంటి ప్రాణాశం అయితే జరగలేదు, కానీ ఒక్కసారిగా ప్రయాణికులు రైలు కుదుపుతోటి ఒక్కసారిగా భయభ్రాంతికి గురయ్యారు. ఇదే ప్రాంతంలో 4 నెలల క్రితం ప్రమాదం సంభవించడంతో ప్రయాణికులంతా కూడా ఆందోళనకు గురవడం అయితే జరిగింది. ఈ రోజు అంటే రెగ్యులర్ గా వెళ్తున్నట్లుగానే సాయంత్రం 5:30 సమయంలో విశాఖ నుంచి బయలుదేరినటువంటి ప్యాసింజర్ సుమారు ఇంచుమించు 5:55, 6 ఆ సమయంలోని కొత్తవలస సమీపంలోని ప్రమాదం అయితే గురైంది. ఒక్కసారిగా ట్రాక్ తప్పడం అయితే జరిగింది. అంటే ట్రైన్ ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్ మళ్లించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో జరిగిన మాదిరిగానే సేమ్ అదే ప్రాంతం కాకుండా ఇంచుమించుగా అదే ప్రాంతంలో జరిగినట్లుగా చెప్పాలి మనం. ఈ ప్రమాదాన్ని ప్రధానంగా లోకో పైలట్ అప్రమత్తంతో ఈసారి అయితే తప్పైందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా దగ్గరగా ఆర్తనాదాలు చేయడం, ఒక్కసారిగా లోకో పైలట్ అప్రమత్తం కావడం, ప్రమాదాన్ని అయితే నిలువరించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి గాయాలైతే కాకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న గాయాలైతే తాకింది. మొత్తం మీద రైల్వే అధికారులు ఇమీడియట్ గా అక్కడికి స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లి వెంటనే సఫారీలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తం మీద ఇది 9 గంటల ప్రాంతంలోని అంటే ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి రాయగఢకి చేరాల్సినటువంటి ఈ ట్రైన్ అంటే వాస్తవానికి ఒరిస్సా బోర్డర్ 9:30 ఆ ప్రాంతానికల్లా చేరుకోవాల్సి ఉన్నది. ఇది సాయంత్రం ఈ ప్రమాదం జరగడంతో కాస్త ఆలస్యమైందని చెప్పొచ్చు. లక్కీగా ఎవరికి కూడా ఎటువంటి పెద్ద ప్రమాదం అయితే కాలేదు. రైల్వే అధికారులు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ప్రయాణికులు కూడా కొంత బీచీలు వేస్తారు. మొత్తం మీద ప్రమాదం కాకుండా అయితే లోకో పైలట్ నిలువరించడం జరిగింది. ప్రయాణికులు అయితే ఆందోళనలో ఉన్నారు. ఇంకా చందు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.